మోదీ గారు హుటాహుటిగా సౌదీ అరేబియా నుంచి మీకు ఢిల్లీ వచ్చేశారు. సో రావడము క్యాబినెట్ మీటింగ్ ఆన్ సెక్యూరిటీ. సో ఇందులో అజిత్ దోవల్ గారిని అసలు ఏం జరిగింది ఈ వివరాలన్నీ ఆయన అడిగి తెలుసుకున్నారు. మీకు అమిత్ షా గారు ఇమీడియట్గా పహల్గామ్కి బయలుదేరారు. సో ఇది ఇప్పుడు జరిగింది. అంటే మోదీ గారు ఒక్కరిని కూడా మేము విడిచిపెట్టాము అని క్లియర్గా అక్కడి నుంచే సౌదీ అరేబియా నుంచే చెప్పారు. కానీ మనము గమనించాల్సిన విషయము 3 దేశాలు. ఒక దేశము చూసారు అనుకోండి, ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్ యొక్క ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు. సో ఈయనే మీకు ఫస్ట్ మోదీ గారికి ఫోన్ చేసి మేము ఆల్రెడీ చెప్పాము కదా, సో వీళ్ళ విషయములో ఇంకా కూడా మీరు ఉపేక్షించకూడదు. అంటే దీన్ని వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే హమాస్, హూదీస్, అలాగే హిజ్బుల్లా, ఇక్కడ మీకు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉండే తీవ్రవాదులు. సో వీళ్ళందరూ కూడా ఒకే గ్రూపే. వీళ్ళను విడిచిపెట్టకూడదు, వీళ్ళ విషయంలో సాఫ్ట్గా ఉండకూడదు. ఇది ఇజ్రాయెల్ వైపు నుంచి వచ్చిన మెసేజ్. సరేనండి, ఇజ్రాయెల్ ఇప్పుడు ఒక పెద్ద యుద్ధంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇట్లా మాట్లాడడము న్యాయమే. పోయిన వీడియోలో నేను కూడా అక్టోబర్ 7వ తారీఖు ఏమైతే జరిగిందో, ఇజ్రాయెల్ విషయంలో హమాస్ ఏం చేశారో, సరిగ్గా ఇప్పుడు ఇక్కడ పహల్గామ్లో ఏదైతే జరిగిందో ఒకలాంటి సంఘటనే అని మాట్లాడాం. నాకైతే అలాగే అనిపించింది. ఇంతలో చూడండి, అగ్రరాజ్యాలు మీకు పుతిన్ గారు, సో వ్లాదిమిర్ పుతిన్ గారు కూడా మోదీ గారికి ఫోన్ చేశారు. ఫోన్ చేసి తీవ్రవాదులు అంటే మీరు జీరో టాలరెన్స్ అని అంటున్నారు, సో మరి ఇప్పుడు జీరో టాలరెన్స్ పాలసీని తీసుకురండి. ఎందుకు? యుద్ధము చెయ్యండి. మీకు ఇరు దేశాలు యుద్ధము చేయడము వేరు, మీకు అక్కడ నివసించే పౌరులను టార్గెట్ చేయడం వేరు. అంటే పుతిన్ గారి ఎగ్జాంపుల్ ఏంటండి, యుక్రెయిన్ అనేది ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్లో భాగమే. అక్కడ నివసించే ప్రజలు రష్యన్సే, ఇవాళ కూడా వాళ్ళు రష్యన్సే. కానీ జెలెన్స్కీయో, అతనికి సపోర్ట్గా నిలబడే నాటో దేశాలు, జెలెన్స్కీ యొక్క సైన్యం, యుక్రెయిన్ సైన్యం, వీళ్ళందరూ మా బద్ధ శత్రువులు. మేము యుద్ధము వద్దు అంటున్నాము, కానీ కావాలనేసే నాటో అన్నారు, 50 దేశాలు కలిసి రష్యాపై యుద్ధము అన్నారు. ఇవాళ మేము ఏం చేసాం అంటే కఠిన వైఖరి, సివియర్ పనిష్మెంట్ వీళ్ళకి ఇవ్వాలంటే. ఇంకా కూడా మీరు సాఫ్ట్గా వెళితే కుదరదు. ముగ్గురే కదా అంటే అటు పీఓకేలో 100 మంది ఉంటారు, పాకిస్తాన్లో 1000 మంది ఉంటారు. వీళ్ళని ఇలా మీరు చూస్తూ ఉంటారా? సివియర్ పనిష్మెంట్ ఇవ్వండి. డైరెక్ట్గా ఆయన ఒక ఉత్తరము రాస్తున్నారు భారత ప్రధానమంత్రికి, ఎంత పనిష్మెంట్ ఇవ్వాలో, ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలో వీళ్లకు ఇవ్వండి. ఎంతసేపు అండి? ఈ ముగ్గురిని మీరు గుర్తిస్తారు, వాళ్ళని లేపేస్తారు, అయిపోయిందా? అవ్వదు కదా. దీని వెనుక ఎవరెవరున్నారు, ఎలాంటి శక్తులు ఉన్నాయి, వీళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు, ఎక్కడెక్కడ బిర్యానీలు తింటూ హాయిగా వీళ్ళు ఇట్లా రెచ్చగొడుతూ ఉంటారు, మొత్తము మీరు కనిపెట్టండి. వాళ్ళు ఎక్కడ ఉంటారో టార్గెట్ చేయండి, వీళ్లను శిక్షించండి. ఇది వ్లాదిమిర్ పుతిన్ భారత ప్రధానమంత్రికి ఇచ్చిన ఒక సందేశం. ఇంతలో చూడండి, డొనాల్డ్ ట్రంప్ గారు, ఆయన కూడా మోదీ గారికి ఫోన్ చేశారు. చూడండి, మీకు ఒక ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫోన్ చేయడమో, జర్మనీ నుంచి మీకు మెసేజ్ అదంతా వేరండి. ఇక్కడ రష్యా వైపు నుంచి, అమెరికా వైపు నుంచి కూడా మోదీ గారితో వీళ్ళు మాట్లాడి వీళ్లను విడిచిపెట్టకండి. ఇక డొనాల్డ్ ట్రంప్ గారైతే మరీ విచిత్రం. ఎందుకంటే ఈయన ఎలక్షన్ క్యాంపెయిన్లో ఏం మాట్లాడారు, ప్రపంచ స్థాయిలో యుద్ధాలు అనేవి లేకుండా నేను చేస్తాను, యుద్ధాలను ఆపేస్తాను, యుద్ధాలు చెయ్యడానికి మనం ఇక్కడ పుట్టలేదు, మనము హ్యాపీగా ఉండడానికే వచ్చాము, ఇవన్నీ మాట్లాడారు కదా. ఇవాళ మరి ఏం జరుగుతుంది అంటే ఇన్వేరియబుల్గా వీళ్లను విడిచిపెడితే, డైరెక్ట్గా చెప్తున్నాడు ఆయన డొనాల్డ్ ట్రంప్, మీరు ఒక హమాస్, హిజ్బుల్లా, హూదీస్ వీళ్లతో మీరు నెగోషియేట్ చేస్తే వీళ్ళు ఎప్పుడూ మారరు, వీళ్ళు పచ్చి తీవ్రవాదులు. సో వీళ్లను ముళ్ళుతోనే తీయాలి అంటారు చూసారా, ఆ టైప్లోనే మన కార్యాచరణ ఉండాలి. మోదీ గారు మీరు ఇంకా కూడా వెయిట్ చేయకండి. అంటే మీరు టాప్ 2 దేశాలను తీసుకున్నారండి, రష్యా, అమెరికా అన్నారు. సిమిలర్ సిచ్యువేషన్ ఇవాళ భారత్లో కూడా ఏర్పడింది. ఇది మనం గమనించాలి. ఇజ్రాయెల్, అమెరికా, రష్యా ముగ్గురు యుద్ధాల్లో ఉన్నారు కదా. మొన్న ఏం జరిగింది, యామన్ అనబడే ఒక దేశము, మీకు అమెరికా యొక్క ఎయిర్ స్ట్రైక్స్, అక్కడ రాజ్ ఈసా అనబడే ఒక పోర్టు,
సో దీని మీద అమెరికా వాళ్ళు బీభత్సమైన ఎయిర్ స్ట్రైక్స్ చేశారు. చేసి 74 మంది అక్కడ ఉన్న వాళ్ళను వీళ్ళు హతం చేశారు. సో డొనాల్డ్ ట్రంప్ గారిని అడిగినప్పుడు ఆయన ఏం చెప్తున్నారు, మనము గమనించాల్సిన విషయం ఫ్రెండ్స్, ఇది మోదీ గారికి కూడా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నప్పుడు అందులో ఉండే సిగ్నిఫికెన్స్ అంటే మీకు గూఢార్థము ఏమిటి అంటే, ఫస్ట్ ఈ తీవ్రవాదులకు సపోర్ట్గా నిలబడేవాళ్ళు ఎవరెవరు ఎక్కడ ఉన్నారో కనిపెట్టండి. పుతిన్ గారు ఏం మాట్లాడుతున్నారో డొనాల్డ్ ట్రంప్ గారు కూడా మోదీ గారికి ఇదే చెప్తున్నారు. ఈ నెట్వర్క్ని టోటల్గా డెస్ట్రాయ్ చెయ్యండి అంటే మీరు లిటరల్గా పీఓకేలోకి వెళ్ళాలండి. మరి అమెరికా వాళ్ళు యామెన్ దాకా వెళ్తున్నారు కదా, ఇజ్రాయెల్ వాళ్ళు ఏకంగా లెబనాన్ దాకా వెళ్తున్నారు కదా. ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, నెహ్రూ గారు ఇలాంటి ఒక సిచ్యువేషన్ వస్తుందని తెలిసే ఆయన యుద్ధాన్ని ఆపేశాడు. ఒక్క వారం 10 రోజులు పీఓకే మన చేతికి వచ్చేది కాబట్టి ఆయన యునైటెడ్ నేషన్స్కి వెళ్ళి ఎల్ఓసి అని చెప్పి వేయించాడు. అంటే ఈ భూభాగం అంతా పాకిస్తాన్కి అప్పచెప్పారు. సరే అయ్యింది. కానీ ఇజ్రాయెల్ని చూడండి, ఇప్పుడు మనము యునైటెడ్ నేషన్స్ అండి ఇంత పెద్ద వ్యవస్థ. సో వీళ్ళ యొక్క కట్టుబాట్లు, వీళ్ళ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము మనం నడుచుకోవాలి అని చెప్పి ఇవాళ వరకు మనం పీఓకేలోకి వెళ్లకుండా కూర్చొని ఉన్నాం. మీరు అదే ఇజ్రాయెల్ని గమనించండి ఫ్రెండ్స్. యునైటెడ్ నేషన్స్ ఎంత అరిచి గీ పెట్టినా మీకు అక్టోబర్ 7 జరిగింది దారుణము, తీవ్రవాదము. వాళ్ళు 1300 మంది, ఎంతోమంది విదేశీయులు ఉన్నారు, ఇజ్రాయెల్ వాళ్ళు ఉన్నారు, విదేశీయులు ఉన్నారు, వాళ్ళని పొట్టన పెట్టుకున్నారు. కాబట్టి నీ రూల్స్ నాకు చెల్లుబాటు అవ్వదు, నువ్వు నా మీద అరెస్ట్ వారెంట్ ఇవ్వు, ధైర్యం ఉంటే వచ్చి నన్ను అరెస్ట్ చేయి, కానీ నేను హమాస్ను విడిచిపెట్టాను. ఇది బెంజమిన్ నెతన్యాహు చెప్పిన విషయం. అంటే యునైటెడ్ నేషన్స్ చెప్పినా కూడా నాకు ఎటువంటి తేడా లేదు, ఇదే వీళ్ళు చెప్తున్నారండి. ఒక స్టేజ్లో యుఎన్ నుంచి బయటికి వచ్చేద్దామని కూడా ఇజ్రాయెల్ వాళ్ళు భావించారు. ఇవాళ అమెరికా వాళ్ళు కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనండి, యునైటెడ్ నేషన్స్, ఇవన్నీ మనకు వద్దు, దీనివల్ల ప్రయోజనము లేదు అలా ఆలోచిస్తున్నారు. సో ఇప్పుడు ఏమైంది, ఇజ్రాయెల్ హమాస్ని విడిచిపెట్టే పరిస్థితే లేదు. మరి మీరు కూడా ఏం చెయ్యాలి, ఇది డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నారు. ఇజ్రాయెల్తో కలిసి యామెన్లో మేము దాడులు చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాము, ఫస్ట్ ఈ నెట్వర్క్, ఇరాన్ దాకా ఈ నెట్వర్క్ ఉంటుంది, దానిని కట్ ఆఫ్ చెయ్యాలి. రెండవది వీళ్ళకి వస్తున్న రెవెన్యూ. ఇప్పుడు 3 తీవ్రవాదులండి, వీళ్ళు ఎక్కడో ఒక దగ్గర దాక్కోవాలి, ఏదో ఒకటి తినాలి, వీళ్ళ చేతుల్లో ఆయుధాలు ఉంటాయి కదా. మరి దీనిని ఇవాళ మీరు ఆపాలా ఆపకూడదా? సో నెట్వర్క్ని కట్ చేయండి, వాళ్లకు ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో దాన్ని ఆపండి. 3వ స్టేజ్లో ఆయుధాలు. ఇప్పుడు శ్రీనగర్ నుంచి పహల్గామ్ అంటే ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ అండి. మరి శ్రీనగర్ వద్ద ఎటువంటి సెక్యూరిటీ ఉంటుంది? పహల్గామ్ దాకా వెళ్ళాలంటే మీరు గుర్రాల మీదే వెళ్ళాలి లేదా నడిచి వెళ్ళాలి. మరి అక్కడ దాకా ఈ తీవ్రవాదులు ఎలా వచ్చారు? సో ఇప్పుడు వచ్చిన వాళ్ళు తిరిగి ఎలా తప్పించుకుంటారు? ఇదంతా మీరు ఆలోచించారు అనుకోండి, ఈ ఆయుధాల నెట్వర్క్ను కూడా మీరు కట్ ఆఫ్ చెయ్యాలి. ముందు భారత్లో ఈ పని చెయ్యాలి. మీరు చాలా సైంటిఫిక్గా ఆలోచించాలి. తరువాత ఈ పీఓకే, ఒకవేళ పీఓకేలో అప్పటిలాగే లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయి, మీకు తీవ్రవాదులు ఉన్నారంటే వెళ్ళండి, పీఓకే మీద దాడులు చెయ్యండి. ప్రజలు మన శత్రువులు కారు, ఈ తీవ్రవాదులే మన శత్రువులు. చూడండి ఫ్రెండ్స్, ఇజ్రాయెల్, రష్యా, అమెరికా వీళ్ళ అధినాయకులు మోదీ గారికి ఫోన్ చేసి ఇదే సలహా ఇస్తున్నారు, మీరు వీళ్ళని విడిచిపెట్టకండి, ఇంకా సాఫ్ట్గా వ్యవహరించకండి, చాలు, జరిగింది చాలు, ఇది వీళ్ళు మాట్లాడుతున్నారు. మరి ఇవాళ వీళ్ళు క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీలో వీళ్ళు కూర్చొని ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ముగ్గురే కదా అని అనుకుంటే వెనక ఉండే నెట్వర్క్ని మీరు విడిచిపెడతారా? వీళ్ళ విషయంలో ఏం చెయ్యాలి? పుతిన్, డొనాల్డ్ ట్రంప్ లాంటి వాళ్ళే డిమాండ్ చేస్తున్నారు, మోదీ గారు యాక్షన్ తీసుకోండి అంటున్నారు. మరి ఈయన ఏం చెయ్యబోతున్నారు? ఇవాళ యావత్ ప్రపంచము ఇదే ఆలోచిస్తుంది. మరి ఈ ఆలోచనలు మీకు కూడా వచ్చాయా లేదా మీరు ఏం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.